యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో మహిళా వరల్డ్ కప్లో విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో మహిళా వరల్డ్ కప్లో విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి మాట్లాడుతూ మహిళా 17 వరల్డ్ కప్ విజేతగా భారత్ మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారని, విజయవంతం సాధించిన మహిళా క్రికెట్ టీంకు పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా నాయకులు తునికి దశరథ, ఐడియా సముద్రాల శ్రీనివాస్, యువమోర్చా ఉపాధ్యక్షులు కంతుల శంకర్, నాయకులు ఆయిలి సందీప్, ఎలగల వెంకటేష్, పూల హనుమంతు, అమరేందర్, కుమ్మరిళ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీము 47 సంవత్సరాల కలను విజయవంతం చేసుకొని సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ఆలేరు పట్టణంలో జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి మహిళలకు స్వీట్లు పంపిణీ చేస్తూ ఉమెన్ అంటే ఒక శక్తి అని, ఆ శక్తి ఏంటి అనేది 47 సంవత్సరాల తర్వాత ఆ క్రికెట్ టీం అనేది ఎంత కష్టమైనటువంటి పనిని వాళ్ళు అంటే తేలికగా నిన్న గెలవడం అనేది ఒక రకమైనటువంటి సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఆస్ట్రేలియాతోని అంటే ఒక 7 సార్లు కంటిన్యూగా ఆస్ట్రేలియా గెలిచి ఇక మాకు దీటు ఎవరు లేరు, మాకు పోటీ ఎవరు లేరని సంతోష సమరంలో వాళ్ళుంటే సెమీఫైనల్లోనే వాళ్ళను మట్టు కప్పించి సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్ మ్యాచ్లో గెలిచి సక్సెస్ సాధించినటువంటి ఇండియన్ టీంకి పాదాభివందనాలు, జోహార్లు తెలియజేస్తూ ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, మహిళ పురుషునికి ధీటుగా దేన్నైనా సాధిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి మహిళా టీంకి ఇక్కడ శతకోటి వందనాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.